హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీలో కొత్త దేవుళ్ళు వచ్చారు. ముఖ్యంగా మనందరికీ తెలుసుగా, వాళ్ళకి ఇంకొక రేంజ్లో హైప్ ఇస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది గురించి మాట్లాడుకుందాం. అలాగే పాత వాళ్ళ గురించి, వాళ్ళ పరిస్థితి ఏంటి, జనసేన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి, టీడీపీ నుంచి వచ్చినటువంటి పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది, పాత వాళ్ళ ఎందుకని మాట్లాడట్లా, కొత్తగా వీళ్ళనే ఎందుకని ఇక్కడ బయటకు తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి రీసెంట్గా కన్నా రజనీ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మనందరికీ తెలుసు, అలాగే అడ్వకేట్గా మనందరికీ తెలుసు. అడ్వకేట్గా ఆమె ఎన్ని కేసులు వాదించారు, ఎన్ని కేసులు సాల్వ్ చేశారు, వీటి మీద అయితే మనకు తెలియదు. కానీ కొంతమంది ఈ మధ్యన వస్తున్నటువంటి అలిగేషన్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. అవి నిజాలని చెప్పట్లేదు, అందుకే అలిగేషన్స్ అంటున్నాను. బట్ అవన్నీ వాటి గురించి పక్కన పెడితే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంతా కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఛానల్స్, ముఖ్యంగా సాక్షి మీడియా అంతా కూడా కన్నా రజనీ గారి మీద ఫోకస్ పెట్టేసింది కంప్లీట్గా. ఆమె ఏది మాట్లాడినా ఒక దాని గురించి చెప్పాలంటే ఒక 7-8 గంటల పాటు చర్చ జరుపుతూ మిగతా రాజకీయ ప్రముఖులతో, రాజకీయ విశ్లేషకులతో, ఎనాలిస్టులు, ప్యానలిస్టులతో ఒక అసలు చర్చ మామూలుగా జరగట్ల. అలాంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఆమె జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అసలు ఒక్కొక్కరిని రప్ప వేసుకుంటూ వెళ్ళిపోతాడరా, ఇంకా మీరు మామూలుగా ఉండదురా అని చెప్తే ఆ గొర్రెలకేమో అర్థం అవ్వట్లా. ఆవిడ తిడుతుందో పొగుడుతుందో కూడా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి వస్తే గతం కన్నా ఇంకా అరాచకం చేస్తాడని ఆవిడ చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెడుతుందని ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్కి లేదంటే గొర్రెలకి అర్థమై సావట్లేదు. నాకైతే అర్థం అవట్లేదు. ఆవిడని పట్టుకుని ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. సరే, ఆవిడ ప్రస్తుతానికైతే జనసేన పార్టీ నుంచి బయటికి పంపించేశారు. గత 1 ఇయర్గా జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పదవి నుంచి ఆమెను తీసేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆమె తర్వాత ఆమె కష్టమైతే ఆవిడ పడుతుంది. లాస్ట్లో మాట్లాడుకుందాం ఇలా జనసేన పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తుల గురించి అందరితో మాట్లాడుకునే ముందు. ఇకపోతే వంగవీటి నరేంద్ర గారు చెట్టును చూసి కాయలు అమ్ముకునే రకం అనమాట. మనందరికీ తెలుసు కదా, వంగవీటి అనేటువంటి పేరుంటే చాలు ఎవరైనా సరే ఆ కుటుంబంలో హీరోలు అయిపోతారు అనుకుంటే అది పొరపాటు. నేను నరేంద్ర గారిని ఏం అనట్లా, కాకపోతే ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటారంట కదా, ఆ రంగా గారి పేరు చెప్పుకుని, ఆ కుటుంబం వంగవీటి అనేటువంటి ఆ బ్రాండ్ పేరు చెప్పుకుని వీళ్ళు కూడా మేము కూడా నాయకులమే, మేము కూడా రంగా గారి అంత రేంజ్లో ఉన్నటువంటి నాయకులమే అనుకుంటే పొరపాటే. కనీసం చెప్తున్నాను కదా, ఆయన స్థాయిలో మీకు ఒక 0.0001% కూడా రాలా. ఎందుకంటే ఆయన ప్రజల కష్టాల్లోంచి పుట్టినటువంటి ఒక లీడర్. ఆయన లీడరే, నాయకుడు అని కూడా పొలిటికల్గా నాయకుడిగా అని చెప్పట్లేదు, రాజకీయ నాయకుడు అని అసలు చెప్పట్లేదు. ఆయన లీడర్. ఆయన పుట్టుక నుంచి కూడా ఆయన ఎదిగేటువంటి, ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసమే బ్రతికినటువంటి వ్యక్తి, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఇండివిజువల్గా సంపాదించుకున్నటువంటి ఐడెంటిటీ అది. మీరు ఆ ఐడెంటిటీని తీసుకొచ్చుకుని మేము కూడా పెద్ద తోపులు అనుకుంటే జనాలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కనీసం మీకు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఇచ్చారు, కనీసం మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి అవకాశం మీరు ఇస్తారేమో ఆలోచించుకోండి. కనీసం మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారో మీరైనా కనీసం బయటికి చెప్పండి. ఆయనైనా సరే ఆ నియోజకవర్గానికి మీకు పోటీ చేయడానికి అవకాశం ఇస్తారో లేదో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు లీడర్గా ఎదిగేటువంటి అవకాశం పార్టీ ఇస్తుందో లేదో మీకు అర్థమవుతుంది. ఇకపోతే ఎక్కువ మంది గురించి చెప్పాలి కాబట్టి తక్కువ చెప్తున్నాను. ఇంకా రీసెంట్గా జనసేన పార్టీ నుంచి మన బండారు గంగా సురేష్ గారు, ఆయన జనసేన పార్టీ కోసం ఒక ఛానల్ పెట్టాను అని చెప్పి చాలా దాని నుంచి ఆ ఛానల్ పేరు చెప్పుకుని నేను నాయకుడిగా ఎదగాలని, ఏలూరు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారని చాలా విషయాలు బయటకు వచ్చేసాయి. అప్పటి వరకు అయితే నాకు తెలిసి జనసేనలో ఉన్నంత కాలం ఆయన ఎవరికి తెలియదు. నిజంగా ఆయన మా కాన్స్టిట్యున్సీ అంటున్నారు కానీ నాకైతే తెలియదు. నేనైతే పేరు కూడా వినలా. ఆయన ఛానల్ పేరు మాత్రం హైదరాబాద్లో విన్నాను తప్ప ఎప్పుడూ కనీసం నేనైతే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేనైతే అసలు పేరు కూడా వినలా. సామాజిక పరంగా కావచ్చు, ఒకటే సామాజిక వర్గం అయి ఉండొచ్చు, ఇంకొకటి అవి ఉండొచ్చు, కానీ నాకు అసలు పేరు కూడా నాకైతే అసలు వినను. కానీ ఆయన వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆఖరికి గూగుల్లో సెర్చ్ చేస్తూ డౌన్లోడ్ చేస్తుంటే కూడా ఆయనకి సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా జనసేనకి సంబంధించి పలానా పని చేసినట్టుగా గూగుల్లో ఒక్కటి కూడా లేదు.
మొత్తం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కావాలంటే మీరు కొట్టి చూసుకోండి. బండారు గంగా సురేష్ అని కొడితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యతో ఆయనతో దిగినటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో ఇప్పుడు జనసేన నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి వీడియోస్ తప్ప ఇంకొకటి లేనే లేదు. ఆయన జనసేన కోసం ఏం కష్టపడిపోయారో నాకైతే తెలియలే. కనీసం ఎవరికీ తెలియనటువంటి వ్యక్తి మరి కష్టపడిపోయారంటే ఎలా తెలుస్తుంది? ఆయన ఎంపీకి అంటే మనం వెళ్ళేటప్పుడే ఎంపీ అయిపోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్ళిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదేమో, ఆలోచించుకోవాలి. ఇలా ఇంకొక ఆయన ఈయన్ని కూడా ముందు పెట్టి వైఎస్ఆర్సీపీ పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మన జడా శ్రవణ్ గారు ఇంకా అసలు ఈయన పట్టుకుని మామూలుగా ఊగిపోట్లా ఏ రేంజ్లో ఊగిపోతుందంటే ఆయనంత తోపు లీడరా అన్నట్టుగా అసలు వాళ్ళకి ఆయనకి ఇచ్చేటువంటి ఎలివేషన్స్, ఆయనకి ఇచ్చేటువంటి అది ఇది మామూలుగా లేదు. అసలు ఆ రేంజ్లో ఉంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వలేదు మీరు. అంత రేంజ్ మాత్రం జడా శ్రవణ్ గారికి ఇచ్చారు. నేను ఈయన గురించి ఎక్కువ చెప్పను, కానీ ఒకటి మాత్రం చెప్తా. మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి ఒక వీడియోలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఒక ఓటు వచ్చిందండి ఒక కుటుంబం నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదంటండి అని జడా శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు. జడా శ్రవణ్ గారికి నేను ఒకటి చూపిస్తాను. ఎందుకంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఆయన కూడా ఎలక్షన్స్లో మొన్న పోటీ చేశారు. ఆ విషయం మర్చిపోయారేమో మరి. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఒక ఓటు తెలంగాణలో వచ్చిందంటే, అది కూడా ఒక వార్డు కౌన్సిలర్గా వచ్చిందంటే ఓకే, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగారు, అక్కడ రాజకీయాలు చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆయన పార్టీ అంత బలంగా లేదు. అయినా కానీ పోటీ చేశారు, ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేశారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేశారు. ధైర్యంగా మిగతా పార్టీలు, తాత పేర్లు ముత్తాతల పేర్లు చెప్పుకున్నటువంటి పార్టీలు కూడా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 ఏళ్లు అన్ని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీలు కూడా తెలంగాణలో పోటీ చేయడానికి ఇది పడ్డాయి. ఓకేనా? ఇకపోతే జడా శ్రవణ్ గారికి ఆయన ఒక పార్టీ పెట్టి ఒక చోట పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 71. మళ్ళీ చెప్తున్నా, 71 ఓట్లు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు. ఆయన కూడా జనసేన గురించి ఏది భారతదేశంలోనే పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి పార్టీ తెలంగాణలో కనీసం మిగతా పార్టీలు పోటీ చేయడానికి కూడా భయపడిపోతున్నటువంటి ఈ టైంలో ఒక ఓటు వచ్చిన, అది కూడా ఆయన చెప్పిన తప్పు. మీకు గతంలో నేను మొన్న కూడా చేశా, 99 ఓట్లు వస్తే కనీసం ఆయన గవర్నమెంట్ ఆఫీసర్గా చేశాను, జడ్జిగా చేశాను, నాకన్నా పెద్ద మేధావి లేరనేటువంటి వ్యక్తి అక్కడ ఉండేటువంటి ఫేక్ న్యూస్ని పట్టుకుని ఆయన స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఫేక్ న్యూస్. సంగారెడ్డికి సంబంధించి 4వ వార్డులు జనసేన పార్టీకి సంబంధించి 99 ఓట్లు వస్తే 1 ఓటు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ ట్రోల్ చేస్తుంటే దాన్ని ఈయన కూడా పట్టుకుని ఒక ఫేక్ న్యూస్ని ఒక జడ్జిగా గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అనమాట. ఆయనకి మనోళ్ళు ఎలివేషన్స్. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరి గురించి చెప్పలేం. ఇక ఈయన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రీస్తు నాయకుడు, ఆయన వస్తే ప్రభువు బిడ్డలందరికీ బాగుంటది అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురించి కన్నా ఆయన మతం గురించి, అంటే ఒక బ్యూరోక్రాట్స్గా పనిచేసేటువంటి వ్యక్తులు సమాజంలో కుల మత భేదాలు అనేటువంటివి లేకుండా చూడాలి అనేటువంటి భావనలో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఒక మతానికి సంబంధించి ఆయన నాయకుడు అయ్యాడు, అతన్ని మనం గెలిపించుకోవాలి, ఆయన ఇది అది అని చెప్పేసి ఆయనకు వత్తాసు పలకటం కోసం పుట్టినటువంటి ఇంకొక వ్యక్తి అనమాట. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నా కానీ అది అనవసరం కూడా. ఎందుకంటే ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, చెప్పాను కదా, సమాజంలో అందరినీ సమానంగా చూడాలి. కానీ ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయనకి ఆ మతంలోంచే వచ్చాడు కాబట్టి ఆయనకే సపోర్ట్ చేయాలని అందరికీ చెప్పేటువంటి వ్యక్తి, ఆయన ఐఏఎస్ ఏం చదివారో ఎలా చదివారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పేరు రావణ్ అని అంటారు, అది కూడా ఒరిజినల్ పేరేం కాదు. అలా అని చెప్పి జోసఫ్ అంటారు, అది కూడా ఒరిజినల్లో కాదో తెలియదు. ఎందుకంటే నాస్తికుడు అంటాడు, రావణ్ అని పేరు పెట్టుకుంటాడు. నాస్తికుడు అంటాడు కానీ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. ఇది ఈయన చేసేటువంటి పని. ఈయనకి వేరే పని ఏం లేదు. ఎందుకంటే ఏ ఉద్యోగం చేత కావట్లా, పూట గడవటం కష్టమైపోతుంది, పిల్లలు కుటుంబం పోషణ అంతా కూడా ఏ రకంగా చేయాలో తెలియట్లా, ఇటువంటి పని చేత కాదు. సో జనసేన, పవన్ కళ్యాణ్ గారు, కాపులు, మెగా ఫ్యామిలీ, ఈ మూడే. జనసేన, కాపులు, మెగా ఫ్యామిలీ,
ఈ మూడు లేకపోతే ఆయన కడుపు నిండదు, ఆయన కుటుంబ పోషణ అవ్వదు. అందుకనే ఈ వీళ్ళని తిడితే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పెడితే అది తింటాడు. అశుద్ధం తినమన్నా తినేస్తాడు, దాని గురించి ఏది మాట్లాడమన్నా అన్ని అబద్ధాలే మాట్లాడుకుంటూ వచ్చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కుల ఘర్షణ జరిగినా సరే వెళ్తాడు, అక్కడికి వెళ్ళిపోయి కాపులు మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు, కాపులు మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు, దళితులు 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 అంటే ఇంకొకటి ఏమున్నది ఇతనికి తప్ప ఇంకోటి చేత కాదంతే. ఇతను యూట్యూబ్ పెట్టేసుకుని సబ్జెక్ట్ మాట్లాడకుండా ఏదన్నా గట్టిగా క్వశ్చన్ అడిగామనుకోండి అంటాడు, అంతే. అదే సబ్జెక్ట్ అనుకోవాలి మనం. అలాంటి వాడు కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చుకుంటుంది, ఎందుకంటే అంతకు మించి పెద్ద నాయకులు ఎవరు లేరు కాబట్టి. రైట్. ఇకపోతే యాంకర్ శ్యామల గారు సినిమాల్లో లేదంటే యాంకర్గా కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వట్లా. ఏం చేస్తే బాగుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మనకేంటి, ఇలాంటి ఆర్టిస్టులకి కొదవే లేదన్నట్టుగా ఆయన తీసుకొచ్చి ఆవిడ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం, ఆవిడ ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది. సబ్జెక్ట్ తెలీదు, రాజకీయం గురించి తెలీదు, ప్రశ్నించేటువంటి పరిస్థితి అధికార ప్రతినిధిగా ఇచ్చిన దేని గురించి ప్రశ్నించాలో, దేని గురించి అధికారికంగా మాట్లాడాలో ఆవిడకే తెలియదు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈవిడ గురించి ఎక్కువ ఏం చెప్పను. కర్నూలులో జరిగినటువంటి ఒక బస్సు యాక్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ బస్సుకి సంబంధించినటువంటి యాక్సిడెంట్ అప్పుడు ఎవరు బైకరు మద్యం తాగేసి అతను డివైడర్ను గుద్ది చనిపోయాడు అంటారు. ఆ కల్తీ మద్యం తాగేసి ఇలా చనిపోయాడు, పలానా షాపులు ఇలా తాగేశాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీనికి బాధ్యత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల అతను చనిపోయాడు, తర్వాత అతను చనిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ కూడా జరిగిందని మొత్తం ఒక సినిమా స్టోరీ రాసేసింది ఆవిడ. మొత్తం రాసేసింది, మొత్తం కథ, స్క్రీన్ ప్లే అంతా కూడా ఆవిడదే. ఇలా రాసింది కదా అని చెప్పి పోలీసులు, అమ్మ మీరు ఇలా మాట్లాడారు కదా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి కర్నూలుకి సంబంధించినటువంటి పోలీసులు, అది హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎక్కడికి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది, అంతే. ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు చెప్పాలంటే. తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఎక్కడో ఒడిశాకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ దానికి అండగట్టేయాలి, ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ కూటమిదే బాధ్యత. సో ఆ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, ఏంటమ్మా మరి మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా, మీరు మాట్లాడారు కదంటే, అబ్బాయి నా దగ్గర ఏం లేదు అని చెప్పి తూచ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నా దగ్గర అలాంటి ఏమో, సరే అమ్మ మీరు నోటీస్ ఇస్తున్నాము, మీరు వచ్చి సమాధానం చెప్పండి పోలీస్ స్టేషన్కి వచ్చి అంటే, అబ్బాయి నేనేం లేదు, ఎవరో మాట్లాడారు, గాలి మాటలు మాట్లాడితే మా మీతో తీసుకొచ్చి చెప్పేశాను, అంతే. అధికార ప్రతినిధి గాలి మాటలు తీసుకొచ్చి మాట్లాడేటువంటి వ్యక్తులు అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీలో మాట్లాడతారనమాట. సమాధానం ఏంటమ్మా మీరు ఇలా, దానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందంటే గాలి మాటలు, అంతే. ఇకపోతే ఓల్డ్ ఆర్టిస్టులు అనమాట. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు, పాపం కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నా కానీ పాలేరుతనం మాత్రం రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం. జస్ట్ టీడీపీ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాపు ఉద్యమాలు గుర్తొస్తాయి. వాటి గురించి మాత్రం అప్పుడే బయటకు వచ్చి డబ్బాలు కొట్టడం, అందరూ కాపులందరినీ కూడా పిచ్చోళ్ళని చేస్తూ కంచాల మీద వాయించడం చేస్తారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చి మనకు అసలు నోరు కూడా బయటకు రాదు. పైగా ఎవరైతే కాపు నాయకులు ఇవన్నీ దాటుకుని, ఏది అంబటి రాంబాబు గారు అన్నట్టుగా అమ్మాయిల్ని లేదంటే ఇంకొకటి మద్యానికి వీటికి ఇలా తాగుబోతులుగా అని చెప్తూ ఉంటారు కదా, అవన్నీ దాటుకుని ఒక నాయకుడు సీఎం స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు, దేశ నాయకుడిగా వెళ్ళేటువంటి రాష్ట్ర స్థాయి అంటే రాజ్యాధికారం దశగా వెళ్తుంటే వాళ్ళని పట్టుకుని లాగేయాలి. దాంట్లో ప్రథమంగా ఉండేటువంటి వ్యక్తి ఆయనే, కాపు నాయకుడే. కానీ కాపులు మాత్రం ఆయనకి దాటి పైకి వెళ్ళకూడదు. ఇంకా సీఎం స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇద్దరు మాత్రమే ఉండాలి, లేదా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా పర్లా, పాలేరుతనం మనం అక్కడ వరకే చేయాలి. కాపులు అంటే కాపు కాసేవాటు, కాపు కాయటమే ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, ఆయన పరివారానికి. ఇది ఆయన దినచర్య. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే ఆయన ఓడిపోకపోతే నేను పేరే మార్చేసుకుంటానని పేరే మార్చేసుకున్నారు. అది కూడా దేశంలో ఏ పేరు లేకుండా ఓన్లీ రెడ్డి పేరే మార్చుకున్నారంటే ఆయనకి ఎంత ప్రీతో ఆ కుటుంబం అంటే, ఆయన ఆ పాలేరుతనానికి ఎంత అలవాటు పడ్డారో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం. ఇకపోతే ఈయన చింతా రాజశేఖర్ గారు అంటారు. ఏమని రాశారు ఇక్కడ? చింతా రాజశేఖర్ పొలిటికల్ అనలిస్ట్. చింతా రాజశేఖర్ గారు పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పి చెప్తా ఉంటారు. బట్ పొలిటికల్ అనలిస్ట్ కన్నా ఆయన జనసేన పార్టీ అనలిస్ట్ అనొచ్చు. ఎందుకంటే
జనసేన ఎలా ఉండాలి అనేది ఈయనే డిసైడ్ చేసేస్తారు. ఈయనకి నచ్చినట్టు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఈయన కోరుకుంటారు. ఈయన మైండ్లో ఎలా ఉందో అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలని ఈయన ముంకు పట్టు కూర్చుంటారు. అవసరమైతే ఇంకా బేభత్సంగా మాట్లాడేసి తిట్టేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ని, ఆ అడ్డు ఇది అనుకుంటూ ఓ రేంజ్లో ఆయన మీద రెచ్చిపోతూ ఉంటారు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనేది అసలు ఏం ఉండదు, వివరం సవరం అసలు ఏం ఉండదు ఆయనకి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దానికన్నా ముందు మీకు కొంతమంది గురించి, కాపుల నాయకులకు సంబంధించి ఇంకొంతమంది గురించి మాట్లాడతా, లాస్ట్లో వీళ్ళందరి గురించి కూడా మాట్లాడతా, ఈయన గురించి కూడా. ఇక కత్తి మహేష్ పాపం ఎక్కువగా చెప్పాలి, ఆయన ఎక్కడో ఉన్నాడు. పేటిఎం అనేటువంటి నిర్వచనానికి మొట్టమొదటే ఆ పేటిఎం బ్యాచ్లో అందరికీ ఆ పేటిఎంని పరిచయం చేసినటువంటి వ్యక్తి కత్తి మహేషే. ఎలా చేశాడో, ఏం చేశాడో, ఏమైపోయాడో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన ఇదే ఇంతవరకు చాలా ఆయన గురించి. మన ఆయన పేరండి కొబ్బరిబొండాల మహేష్ గారు అని అంటే నాకు తెలిసి పోతిన మహేష్ గారు, కొబ్బరిబొండాల మహేష్ గారు, పోతిన మహేష్ గారు జనసేన పార్టీలో సీటు ఇవ్వకుండా బేరసారాలు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇబ్బంది పెట్టడం, ఆయన వద్దు నువ్వు అలా డైరెక్ట్గా మాట్లాడుకోవడం ఏంటన్న తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. కృష్ణా జిల్లా మొత్తంలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తంలో జనసేన పార్టీకి ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్స్లో ఒక 10 మెంబర్స్ ఉంటే దాంట్లో పోతిన మహేష్ గారు ఉండేవాడు. పోతిన మహేష్ గారు అవసరమైతే నా చేయి నరుక్కుంటా కానీ జనసేన నుంచి వెళ్ళన్నారు కొబ్బరిబొండాల కత్తితో. అందుకనే కొబ్బరిబొండాల మహేష్ గారు అని వచ్చింది. సో ఆయన ఒక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉండేవాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్ కూడా పత్తా లేకుండా పోయింది ఆయన పరిస్థితి. అసలు ఏంటో పాపం, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు అభిమానం ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాలా అభిమానం ఉంది. ఆయనకి నేను సీట్ ఇస్తానన్నాను, ఆయనకి నేను సీట్ ఇవ్వాలి అని చెప్పి బలంగా నిలబడినటువంటి వ్యక్తి. బట్ ఆయన కొన్ని తప్పులు అయితే చేసుకున్నట్టుగా తెలిసింది. ఓకే, తర్వాత పెర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మన అంబటి రాంబాబు గారు, వీళ్ళ ముగ్గురు ఒకటే. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఏంటంటే పాలేరుతనం, ఇంకొకటి ఉండదు. ఇంత మిగతా కొంతమంది నాయకుల గురించి కూడా ఒక్కసారి మీకు చూపించేస్తా. కాపు నాయకులకు సంబంధించి ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేదంటే ఇక్కడ ఈయన మన ఎవరు గంగా సురేష్ గారు కావచ్చు, వంగవీటి నరేంద్ర గారు కావచ్చు, కన్నా రజనీ గారు కావచ్చు. కన్నా రజనీ గారి మాటల్లో కూడా మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా మీరు చూడొచ్చు ఒకసారి చాలా క్లారిటీగా. వీళ్ళకి ఏంటంటే ఒకటి, కమ్మ చౌదరీసు, టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటే అస్సలు పడదు. అవసరమైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాలేరుతనమైనా చేస్తాం కానీ వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయకూడదు, చేసేటువంటి పార్టీకి మనం సపోర్ట్ ఉండకూడదు. ఇది వీళ్ళ ఆలోచన. ఏదైనా సరే అది నచ్చదు అంతే. మన కులపిచ్చితో, మన పిచ్చితో వాళ్ళు వేరే కులం దగ్గర పాలేరుతనం చేయడానికైనా పనిచేస్తారు కానీ మామూలుగా మాత్రం వాళ్ళు ఇండివిజువల్గా ఒక పార్టీ నుంచి సరే మనం వెళ్ళాం, ఇంకో నాయకుడు వెళ్ళలేడు, మనమైనా సరే వేరే పార్టీ నుంచి ఇంకొకసారి కాకపోతే ఇంకోసారో సపోర్ట్ తీసుకుని ఇంకోసారి రాజ్యాధికారం దిశగా వెళ్తున్నారంటే వాళ్ళని పట్టుకుని పట్ట లాగేయాలి, ఏదో రకంగా గుంజు కొట్టేయాలి. ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారి గురించి మొన్న వాళ్ళ కూతురు కూడా చెప్పారు, మౌనిక గారు. రెడ్డి గారు అని యాదృచ్ఛికంగా నిజమే అనుకోవచ్చు. మన మౌనిక గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి మా నాన్నగారు ఆయన అంటే చాలా ఇష్టం, మనం పని చేస్తే వాళ్ళ దగ్గరే పని చేయాలి లేదంటే లేదు అని. అంతే, దాన్ని పాలేరుతనం అంటారమ్మా అని చెప్పి మనం కూడా ఒక వీడియో చేశాం. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు మౌనిక గారిని కూడా రెడీ చేస్తున్నారు నాకు తెలిసి నెక్స్ట్కి సంబంధించి. వీళ్ళందరితో పాటు ఆశా కిరణ్ గారు, రోజా గారు, వీళ్ళందరూ కూడా మనం చూసుకుంటే ఆశా కిరణ్ గారిని కొంచెం బ్యాక్ ఎండ్లో పెట్టారు, నెక్స్ట్ దింపుతారనమాట. రెడీగానే ఉన్నారు బట్ సీక్రెట్ ఏజెంట్ అంటారు కదా, అలా పెట్టారనమాట. అవసరమైతే వంగవీటి ఫ్యామిలీ నుంచి అక్కడ రాధా గారు రావట్లేదు కాబట్టి ఇక్కడ ఎలా పెట్టాలి. ఇక్కడ వీళ్ళందరినీ పెట్టుకుని కాపులను మీకు చాలా క్లారిటీగా చూస్తే ఒక్క రోజా గారు తప్ప మిగతా వాళ్ళందరూ కాపులు, ఎస్సీలు, దళితులు వీళ్ళే ఉంటారు. ఎందుకని అంటే ఒక్క రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఉండరు రోజా గారు, ఎక్సెప్ట్ రోజా గారు తప్ప. రోజా గారు ఎందుకంటే ఆవిడని కూడా కంప్లీట్గా బయటకు తోస్తారు, ఆఖరికి స్టేట్ నుంచే బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆవిడ. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా సకల కళా మంత్రులు ఉంటారు, ఎవరైతే సలహాదారులు ఉంటారో దాదాపు కార్పొరేషన్లో 90% వాళ్ళకే ఇచ్చినటువంటి పదవులు రెడ్లే ఉంటారు కాబట్టి వాళ్ళని కానీ ఎవరిని బయటకు తీసుకొచ్చి పెట్టరు. కేవలం వీళ్ళని ఎందుకు పెడతారంటే
వీళ్ళందరూ పని చేసుకుంటారు తప్ప అధికారాన్ని ఆశించరు. వాళ్ళకి సీఎం అయ్యేటువంటి ఆలోచన కానీ అలాంటి అసలు ఏముండదు. నరాల్లో మొత్తం పాలేరుతనానికే ఉంటుంది. వీళ్ళందరూ కూడా పాలేరుతనానికి అంత బలంగా అలా అలవాటు పడిపోయారు వాళ్ళకి ఇంకా వేరే ఎదగాలని అటువంటి ఆలోచన ఉండదు అనమాట. ఇప్పుడు కొన్ని రామచిలకలు ఉంటాయి, బయటికి చాలా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఒకటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన లోపల కూర్చోబెడితే జస్ట్ బయటకు వచ్చి తీసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు అంత స్వేచ్ఛగా బయటకు వదిలేసినా ఎగరలేవు, ఎందుకంటే వాటికి అలా అలవాటు చేశారు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా అలా అలవాటు చేశారనమాట. పంజరంలో పెట్టేసి వీళ్ళొక బానిసలు, వీళ్ళ పాలేర్లు అని రెగ్యులర్గా గుర్తు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుద్ది, వీళ్ళకి రాజ్యాధికారం సీఎం అనేటువంటి పదవి, అమ్మో మనం ఎక్కడ వెళ్తాం, మన వల్ల వద్దా, మనం పాలేరుతనం చేసుకుందాం చాలు అనుకునేటువంటి మెంటాలిటీలు వీళ్ళందరూ ఉండిపోతారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ వాడుకుని హ్యాపీగా అధికారంలోకి వస్తారు. కాపుల్ని లేదా దళితుల్ని అందరినీ అధికారంలోకి తీసుకురా, వీళ్ళందరినీ వాడుకుని అధికారంలోకి వస్తారు. అధికారంలోకి రాగానే ఏం చేస్తారంటే మొత్తం రెడ్లందరికీ పదవులు ఇచ్చేసి సకల కళా మంత్రులు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు అన్ని రెడ్లే 90% రెడ్లే. వీళ్ళు మాత్రం పాలేరులే. ఇది మ్యాటర్. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏంటనేది తెలుసుకోవాలని.